opportunity that you have given us, Lord Father. We thank you for every little thing that you're doing in our lives. We thank you for all the little things that you are doing in our lives, Lord Father. One by one, you will grow even more stronger, Lord Father. We thank you, Jesus, for everything. We bless your name. We glorify your name, Lord Father God. Lord, as we listen to your word, take part in the days of the days that in all the things that your presence will go with us, Lord Father. Let your spirit flow into our lives. We bless your name. We glorify your name, Lord Father God. We thank you, Jesus, for your word. In Jesus' name we ask and pray. Amen. దేవుని మహిమ ఘనత కలిగినాక మరి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానిస్తాం. దేవుని స్తుతించి నేను ఆరాధించినాము. ప్రార్థన కొరకు మనం వాక్యం ధ్యానిస్తాం. థ్యాంక్ యూ. సర్వశక్త సర్వాధికారి నిత్య తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందువల్ల శ్రమంలో మాకు ఇచ్చిన ఈ నూతన దినము నూతన వారం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ వాక్యం ధ్యానించి ఆధిక్యతను ధన్యత నాకు దయచేసినారు. మరి వాక్య పరిచయం చేస్తుగా పరిశుద్ధాత్మ దేవ నీ నూతన అభిషేకం నాకు అది కుమరించండి. నీ ఆత్మతో నింపండి, నీ ఆత్మ నడిపింపు దయచేయండి. వాక్య పరిచయం చేస్తుగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. మరి వినే వాక్యం వృధా కాకుండా మా వ్యక్తిగత జీవితంలో సంఘంగా ఈ వాక్యము మా జీవితాన్ని హెచ్చించి దేవుని నామ మహిమార్థం కొరకు మేము వాడబడతామని నమ్ముతూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత మన దేవుడు మనకి ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి. ఆమేన్. సో దానికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. ప్రతిరోజు మనం చెప్తున్న మాట, మరి పలకాల్సిన మాట, గుర్తు చేయాల్సిన మాట ఏంటి? దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము ఏంటి? నా వాగ్దానము ఎంతైనా నమ్మదగిన వాడు. గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఓ లార్డ్ అంటూ మీ. ఎంతైనా నమ్మదగిన వాడు. అనుదినము ప్రతిరోజు ఆయన వాత్సల్యత కొత్తగా పుట్టుచున్నది. హిస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. సో ఎవ్రీ డే, ప్రతిరోజు కేవలం ఆదివారం వాగ్దానం గుర్తు చేసుకోవడం కాదు, కానీ ప్రతిరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకోవాలి. వి హావ్ టు డిక్లేర్ లార్డ్ బికాస్ ఆఫ్ యు. నీ నమ్మకత్వాన్ని బట్టి నేను ఈరోజు చూస్తున్నా. మేము చాలాసార్లు చాలామంది గడిచిన 2-3 వారాలుగా మీకు అందరినీ కూడా మరి ప్రేయర్ రిక్వెస్ట్ రాయమని చెప్తా ఉన్నాను. మరి ఎంతమంది రాసిన తెలియదు, కానీ తప్పకుండా దేవుడు మీ జీవితంలో ఈ సంవత్సరం ఏం చేయాలి అని అనుకుంటారో అది మీరు ఆలోచించడం కాదు, కానీ పేపర్ మీద బుక్లో రాయడం ఇంపార్టెంట్. రాసి దాని కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఎందుకంటే సంవత్సరం గడిచేదాన్ని దేవుడు ఆ వాగ్దానం నా జీవితం నెరవేర్చినాడు అన్న సత్యం మనం తెలుసుకొని ఉండాలి. ఏదో గాలిలో ప్రార్థన చేయటం, గాలి నమ్మకం కాదు, కానీ ఐ బిలీవ్ ఐ హ్యావ్ రిటన్. నేను దేవా ఈ అంశంలో నేను రాస్తాను, నేను దీనికి ఒక ప్రార్థన చేశాను, ఇదిగో దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు అని మనం 10 మంది చూపెట్టగలగాలి. చూపెట్టుకోగలగాలి కాబట్టి మనం చేయట్లేదండి. దేవుడు నామ మహిమను కొరకే వీ షుడ్ హ్యావ్ ఎ టెస్టిమనీ. మనం సాక్ష్యం కలిగి ఉండాలి. సో ఇంకా మనము ఈ సంవత్సరం ఆరంభంలో ఉన్నాము. ఇంకా రాయకుండా ఉన్నట్లయితే దయచేసి మేక్ అ లిస్ట్ ఆఫ్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నా జీవితంలో ఈ సంవత్సరం పలానా విషయాలు చేయాలి, నేను ప్రార్థన చేస్తాను, నేను దేవుడితో పోరాడతా, విశ్వాసమైన పోరాటం చేస్తాను, నేను దేవుడు తప్పకుండా నా ప్రార్థన వింటాడు, నాకు జవాబిస్తాడు అనే ఆలోచన ఖచ్చితంగా చేశాం. ప్రతి ఒక్కరం కూడా, చిన్నవారు పెద్దవారు వృద్ధులు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరం కూడా మనం ఈ అసైన్మెంట్ తీసుకున్నాం. కేవలం బ్రతకడం కాదండి, ఒక ఉద్దేశపూర్వకంగా మనం ఈ సంవత్సరం బ్రతుకుదాం. ఏమేన్? సో ఇలా తీసుకున్న అంశము మై కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. మై కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. దేవునిలో నా ధైర్యము. మై కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ అన్న అంశం మనం ధ్యానిస్తాం. సో నాతో పాటు 1 యోహాను 5వ అధ్యాయము 13-14 వచ్చిన 1 John chapter 5 verse 13-14. 1 John
chapter 5. ఇంగ్లీష్లో అయితే 14 ఉంది, తెలుగు చదివినప్పుడు మనం 13-14 చదువుతాం. These things I have written to you who believe in the name of the Son of God, that you may know that you have eternal life, and that you may continue to believe in the name of the Son of God. Now this is the confidence that we have in Him, that if we ask anything according to His will, He will hear us. తెలుగులో చదివిన సాయం చేయొచ్చు. దేవుని కుమారుని నామమునందు 13-14 సిస్టర్. 1 యోహాను 5వ అధ్యాయము 13-14 వచ్చిన చదువుదాం. దేవుని కుమారుని కాదు, 1 యోహాను 5వ అధ్యాయం, 1 John chapter 5 verse 13 and 14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమన్నదిగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించినదియే. మనమేమి అడిగినను ఆయన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవన్నీ మనకు కలిగినవని ఎరుగుదును. ఇంగ్లీష్లో అయితే 14th verse మై కాన్ఫిడెన్స్ అనే దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ హిమ్ అని. తెలుగులో అయితే మనకు 13th verse స్టార్ట్ అయింది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, వి హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. మై కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ అనే అంశాన్ని ధ్యానిస్తాం. ఒకటి కాన్ఫిడెన్స్ అనే మాట తీసుకుంటే అనేక విషయాలలో మనము ధైర్యం కలిగి ఉండొచ్చు, కానీ మరి ఈరోజు ప్రత్యేకంగా దేవునిలో నా ధైర్యం ఏంటిది అని మనము ధ్యానిస్తాం. మనం హెచ్చరిస్తాం, మనం ప్రకటించింది అంటే మై కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ గాడ్. సో ఏ పరిస్థితిలో నువ్వు దేవుని పట్ల ధైర్యం కలుగుతున్నావు అనేది అంశం నేర్చుకుందాం. మన ధైర్యం ఉంది, నాకు దేంట్లో ధైర్యం ఉంది? అపవాదిని ఎదుర్కొనే దాంట్లో ధైర్యం ఉందా? మరి గొడవపడే దాంట్లో ధైర్యం ఉందా? దేనిలో ధైర్యం ఉన్నది అని వాక్యానుసారంగా మనం నేర్చుకుందాం. మై కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ అనే అంశం 1 John chapter 5 verse 13 and 14. సో ఇక్కడ గమనిస్తే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించును అని చదువుదాం. రైట్, ఏమన్నాడు? తన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను. నా ధైర్యం ఏంటిదంటే, కొన్నిసార్లు పిల్లలు మనల్ని వచ్చి అడిగినప్పుడు వాళ్ళు అడుగుతారు, కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులుగా చేస్తాము, చెయ్యము. ఎందుకు వస్తారు మన దగ్గరికి? వాళ్ళ ధైర్యం ఏంటిది? నేను అడిగితే ఖచ్చితంగా ఇస్తారు, నేను అడిగితే మా పేరెంట్స్ చేస్తారు, నేను అడిగితే మా స్నేహితులు చేస్తారు అనే ధైర్యం ఏంటిది? ట్రస్ట్ అంటాం, నమ్ముతాము, విశ్వసిస్తాము. ధైర్యం ఏంటిది? అరే పలానా వ్యక్తి దగ్గర వెళ్తే, నాకున్న శ్రమలలో పలానా వ్యక్తి దగ్గర వెళ్తే నాకు సహాయం అందుతుంది అన్న ధైర్యంతో వస్తుంది. సో మనుషుల పట్ల ఉన్న ధైర్యము మనం పొందుకోకపోవచ్చు, కానీ దేవుని పట్ల ఉన్న ధైర్యం ఏంటంట, నా పట్ల అంటే వాట్ ఎవర్ యు ఆస్క్ మీ ఐ విల్ హియర్, దట్ ఇస్ వాట్ ద వర్డ్ సేస్. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనకిచ్చును, మనవి ఆలకించును. తర్వాత ఏం చేసంట, మనవి ఆలకించి మనం అడిగింది ఇస్తామంటున్నాం. సో మనవి ఆలకించబడాలంటే, ఇంతకుముందు ప్రార్థన గురించి చెప్పాను, లిస్ట్ రాసుకొని ప్రేయర్ చేయమని. లిస్ట్ రాసుకొని ప్రేయర్ చేసాం, కానీ నీ ధైర్యం ఏముండాలి? ఏమైనా ధైర్యం కలిగి ఉండాలి. నేను అడిగింది దేవుడు నాకు ఇస్తాడు. ఏ విధంగా అడగాలి? వాక్యానికి అనుసారంగా తన చిత్త ప్రకారము. నీ ఇష్టానుసారంగా అడిగితే కుదరదు. దేవుని వాక్యంలో రాయబడ్డది కాబట్టి అడుగుడు ఇవ్వబడుతుంది వాక్యం సరిచి. కాబట్టి ఇదిగో దేవా నేను నీ సన్నిధిలో అడుగుతున్నాను, నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాను. ఇదిగో దేవా నేను పలానా అంశము, పలానా వస్తువు, పలానా స్థితిగతిలో ఉన్నాను, నేను ఇదిగో అడుగుతున్నాను, నా మనవి ఆలకించి నీ వాక్యం రాయబడుతుంది. 1 యోహాను 5:13-14 వచ్చిన ప్రకారం ఆయనను బట్టి
మనకు కలిగిన ధైర్యం ఏంటిది? మనం ప్రార్థన చేస్తే వినేవాడు ఒకడు ఉన్నాడండి. మనకు తెలిసిన వాళ్ళు, తెలియని మనకు తెలిసిన వాళ్ళు, మనకు పరిచయం ఉన్న వాళ్ళు, మన కుటుంబం కొన్నిసార్లు మన మొర ఆలకించకపోవచ్చు, కానీ నీ మొర ఆలకించడానికి ఒక చెవి ఆల్రెడీ నీ పక్షాన ఉన్నది. When you cry unto God, I will answer. మీరు నాకు మొరపెట్టుకుంటే నేను నీకు ఉత్తరం ఇస్తాను. The word of God says కదా, ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ మొరపెట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా, లేదా ఇంకా మొహమాట పడుతున్నామా? ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, ఎన్నిసార్లు మొరపెట్టుకోవాలి? ఇంతకాలం చేసా కదా, గడిచిన సంవత్సరం అంతా చేస్తూ వచ్చిన కదా, మరి లాస్ట్ ఇయర్ ఏం చేయలేదు, ఈ ఇయర్ ఏం చేస్తాడు? నా బ్రతుకు ఇదే విధంగా ఉంటుంది, ఈ సంవత్సరం కూడా నేను ఇదే విధంగా బ్రతుకుతా అని నిర్ణయం మీరు తీసుకుంటే మీరు అదే విధంగా బ్రతుకుతారు. లేదు, ఎట్టి పరిస్థితిలో నా మొర దేవుడు ఆలకించి ఇదిగో నా స్థితిగతులు మార్చి నాకు ఒక ఆన్సర్ ఇస్తున్నాడు. ఐ విల్ హ్యావ్ ఎన్ ఆన్సర్. వెల్, బికాస్ గాడ్ విల్ హియర్ మీ. గాడ్ మే హియర్ మీ కాదండి, గాడ్ విల్ హియర్. దేవుడు నా ప్రార్థన ఖచ్చితంగా వింటాడు అన్న ఆశతో హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే హీ విల్ ఆన్సర్ us ఇన్ ద రైట్ టైం. మార్క్స్ వద్ద 11వ అధ్యాయం 23-24 వచ్చి గమనిస్తే, ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయుటకు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చూడండి, for verily I say unto you that whosoever shall say unto this mountain, be thou removed and be thou cast into the sea, and shall not doubt in his heart, but shall believe that those things which he said shall come to pass, he shall have whatsoever he said. Therefore I say unto you, what things soever ye desire, when ye pray, believe that ye receive them, and ye shall have them. ఎంత క్లియర్గా చెప్తున్నాడు. నువ్వు నమ్ముతున్నట్లయితే, ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ రిసీవ్. సో ఎందుకు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను? మనం అందరం కూడా సంఘంగా కలిసి ఏకీభవించి మనం నమ్ముదాం. దేవా, మేము ప్రార్థన అంశం రాస్తాము, మా ప్రార్థనకి జవాబు కలుగుతుంది. కాన్ఫిడెన్స్ ఏంటిది? నేను చెవిటి వాడికి మొరపెట్టుకుంటలేను, చెవి నుండి ఆలకించి మనకు జవాబిచ్చే జీవం గల దేవుడికి నేను మొరపెట్టుకుంటాను. కాబట్టి నా ధైర్యం ఏంటిది? నా ప్రార్థన అట్ ఎనీ కాస్ట్, ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా, ఎట్టి పరిస్థితుల్లో నా ప్రార్థన ఆలకించబడుతుంది. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. అన్న ప్రతిసారి వెళ్తుంది వస్తుందండి, ఒక అలవాటు ప్రకారంగా వెళ్తున్నది, ప్రార్థన చేస్తూనే వస్తున్నది, ఏం జరగట్లేదు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నది, ఈ సంవత్సరము నేను ఈసారి వెళ్తున్నట్లయితే ఇదిగో నా ప్రార్థన ఆలకించలేదు అంటే కాన్ఫిడెన్స్ కలిగింది. ఈసారి నేను పోతే 100% నా ప్రేయర్ దేవుడు ఆన్సర్ చేస్తాడు. గడిచిన సంవత్సరాలుగా కాదు, ఈ సంవత్సరం ప్రత్యేకంగా నేను వెళ్తే అట్ ఎనీ కాస్ట్, ఏ పరిస్థితి అనగా నేను అక్కడ కూర్చుంటా, దేవుడి దగ్గర మొదలు పెట్టుకుంటా, కన్నీరు కారుస్తా, నేను ఏం ఒప్పుకొని చేస్తాను, నా ప్రార్థన దేవుడు వింటాడు. ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో, షీ డజంట్ వాంట్ టు గివ్ అప్. అలవాటు ప్రకారంగా ఈ సంవత్సరం కూడా వెళ్తా, ప్రార్థన దేవుడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదని రాలేదండి. వెళ్ళింది, తనకు కావాల్సిన ఏంటిది? అంశం ఏంటిది? గర్భం దాల్చాలి, కన్సీవ్ అవ్వాలి, కుమారుడు కావాలి. ప్రత్యేకంగా అడిగింది. ఎవరినో ఒకరు ఇస్తానట్లేదండి. నా కుమారుడిని ఇచ్చినట్లయితే ఆ కుమారుడిని నేను మరలని రాజ్యానికి ఇస్తాను. ఆ ప్రార్థన చేయగలిగింది, ఖచ్చితంగా ప్రార్థన చేసింది కాబట్టి, స్పెసిఫిక్ డిజైర్తో, స్పెసిఫిక్ ప్రేయర్ రిక్వెస్ట్తో ప్రేయర్ చేసింది కాబట్టి, షీ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. దిస్ ఇయర్ ఐ విల్ కన్సీవ్, దిస్ ఇయర్ ఐ విల్ బి ఫ్రూట్ఫుల్, దిస్ ఇయర్ గాడ్ విల్ మేక్ అ వే ఇన్ మై లైఫ్. హృదయపూర్వకంగా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, ఎందుకు సంఘంగా ప్రార్థన చేసే అంశము, అక్కడ ఈలై కూడా ఏం చేశాడు? ఏలే అన్న ప్రవక్త అన్న చేసిన ప్రార్థనతో ఏకీభవించి, వచ్చే సంవత్సరము ఈ సమయానికి నువ్వు అడిగింది నీ జీవితంలో కలుగును గాక.
ఎవరు ఏకీపించినారు? ప్రవక్త ఏకీపించినాడు. తనకు చెప్పుకోవట్లేదండి. నువ్వు చేసిన ప్రార్థన ఏందో నాకు తెలియదమ్మా, నువ్వు చేసిన ప్రార్థన నేనేదో బాహ్యంగా చూసినాను, నువ్వు తాగి వచ్చి నువ్వు ప్రార్థన చేసి అనుకున్నాను కానీ నన్ను క్షమించు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన ఏదైతే చేసి మొరపెట్టుకొని అడిగినావో, అడిగిన ప్రకారము అడిగిన ప్రకారము ఈ సంవత్సరం జరుగును కాక. సో మన ప్రతి ఒక్కరు కూడా మనం ఏ అంశం కొరకు ప్రార్థన చేస్తామో, నేను మీతో ఏకీభవించడానికి ఉన్నాను, కానీ మీరు రాయకుండా ప్రార్థన చేయకపోతే అది జరగదు. సో యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఎందుకు మాట గుర్తు చేస్తాను? ధైర్యం కలిగి ఉండండి. నేను చేసే ప్రార్థన లాస్ట్ ఇయర్ లాగా కాదు, దిస్ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టోటలీ డిఫరెంట్. ఈ సంవత్సరం తప్పకుండా ప్రత్యేకింపబడిన సమయం. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఆలస్యం అవుతుండొచ్చు మన దృష్టిలో, కానీ తృణీకరించబడలేదు. నా ప్రార్థన విసర్జించబడలేదు, నా ప్రార్థన తృణీకరించబడలేదు. నా ప్రార్థన తన చెవిలో పడ్డది, విన్నాడు నా ప్రార్థన. నా ధైర్యం ఏంటిది? ఇదిగో నా ధైర్యం 10 మందికి చెప్పుకోవాలంటే గాడ్ విల్ హియర్ మై ప్రేయర్. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. ఎవరిని నమ్ముతుంది? వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడిని మొరపెట్టుకుంటాం. మాట ఇచ్చి మాట తప్పని దేవుడిని మొరపెట్టుకుంటాం. యూ హ్యావ్ యువర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ గాడ్, యువర్ ట్రస్ట్ ఈజ్ ఇన్ గాడ్. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు? గుర్రాలపైన, మనుషులపైన, రాజ్యాలపైన నా నమ్మకం లేదు, నా ధైర్యం లేదు, నా ధైర్యము యెహోవా పైన ఉన్నది. డు నాట్ ట్రస్ట్ ఇన్ చారియట్స్, డు నాట్ ట్రస్ట్ ఇన్ మ్యాన్, బట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. నీ సొంతని ఆధారం చేసుకోకుండా దేవుని పైన నమ్మకం కలిగి ఉండండి. యూ హ్యావ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ బికాస్ గాడ్ ఈజ్ యువర్ ఆన్సర్. దేవుడు నీకు సమాధానం ఇచ్చేవాడు కాబట్టి నీ ధైర్యము దేవుని పట్ల కలిగి ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం. డిఫరెంట్ పీపుల్ వాళ్ళు దేంట్లో ధైర్యం కలిగినారు. వాళ్ళ ధైర్యము దేవుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నా మనం గమనిస్తాం. ఫస్ట్ థింగ్ ఏమని చూస్తాము? వీ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ వైల్ ప్రేయింగ్. ప్రార్థన చేసే సమయంలో నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయాలి. విత్ బోల్డ్నెస్ అండ్ వాక్యం సెక్షన్ ఐ విల్ ఎంటర్ ఇన్ ద ప్రెసెన్స్ విత్ బోల్డ్నెస్. భయంతో దేవుని సన్నిధిలోకి రాకండి. ఎప్పుడు భయపడతాం? వర్షం పాపం చేస్తే భయపడుతుండొచ్చు, కానీ దేవుని పాపాన్ని బట్టి నేను రానికుండా ఉండట్లేదు. అదేవిధంగా నేను 100% పాపిని అనుకున్నట్లయితే యు ఆర్ వెల్కమ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ బికాస్ హి సెడ్ ఇఫ్ యు కన్ఫెస్. ఇది ఏమంటే నేను ఒప్పుకుంటే నా ప్రతి పాపం నుంచి నన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు అనే ధైర్యము మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఏమన్నాడు? ద్వారం తెరిచి మన లోపలికి ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో నీ హృదయమైన ద్వారం దగ్గర నేను ఏమని చూసాము? తట్టుతున్నాను. నువ్వు తెరిచినట్లయితే నేను వస్తాను. పరిశుద్ధంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. నీ హృదయము వైఖరి ఏ విధంగా ఉన్నా కానీ నువ్వు కేవలం ద్వారం తెరుగు, నేను వచ్చి సరిదిద్దుతా, చక్కబెడతా. వాట్ ఎవర్ షుడ్ బి దేర్ ఇట్ విల్ దేర్, వాట్ ఎవర్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఐ విల్ రిమూవ్. ఏది ఉండాలో అది ఉంచుతాడు, ఏది అవసరం లేదో నీ జీవితం నుంచి నేను దాన్ని తొలగిస్తాను. ఏం చేయాలి? కేవలం వీ హ్యావ్ టు ఇన్వైట్, మనం ఆహ్వానించాలి. చాలాసార్లు పిక్చర్ చూస్తామండి. జీసస్ స్టాండింగ్ ఎట్ ద డోర్ అండ్ నాకింగ్. అవునా? ఎన్నిసార్లు మనం ఒక పిక్చర్ చూసినాము, డ్రాయింగ్స్ కానీ, దేవుడు అంటే ఆ ద్వారం తెరిచి లోపలికి వెళ్ళే పిక్చర్ చూస్తాము, చూడండి. ఇక నేను నిజంగా ద్వారం తెరిచినాను, దేవుడు నా లోపలికి వచ్చినట్టు ఏ పిక్చర్ మనం చూడమని ఎక్కడ కూడా. యూజువల్గా డోర్స్ మీద లేకపోతే ఇళ్ళలో పెట్టుకున్నప్పుడు వి సీ జీసస్ స్టాండింగ్ ఎట్ ద డోర్ ఓన్లీ. అంటే దేవుడు మనం బయటనే ఉంచినాం, ఆయన తలుపు తడుతూనే ఉన్నాడు, మనం తెరవకుండా ఆలస్యం చేస్తా ఉన్నాం. మనం ఎలాంటి పిక్చర్ ఉందేవా? ఐ ఓపెన్ ద డోర్ లార్డ్. My doors are always open, Lord. You please come, I welcome you. దేవుని ఆహ్వానిస్తాను. మీరు రండి నా జీవితంలోకి. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మీరు నాతో ఉండండి. వర్షం తప్పిపోతుండొచ్చు, అయినను నువ్వు నమ్మదగిన వాడు కాబట్టి నన్ను శిక్షించకుండా కనికరించి నీ కృప ద్వారా ఇంకొక సమయం ఇచ్చినావు, ఇంకొక రోజు ఇచ్చినావు, ఇంకొక వారం ఇచ్చినావు, ఇంకొక నెల, ఇంకొక సంవత్సరం నేను అనుభవిస్తాను. అవును దేవా, నీ చిత్తాన్ని బట్టి ఆయనను నేను నమ్మదగిన వాడిని. గడిచిన వారం చూసాం కదా, ఐ యామ్ ఫెయిత్లెస్ బట్ హీ రిమైన్స్ ఫెయిత్ఫుల్. నేను నమ్మదగిన వాడిగా లేకపోయినాను, నేను నమ్మదగిన వాడిగా ఉంటాను. ఎందుకు? నేను
మోసం చేసేవాడిని కాదు, అబద్ధం మాట్లాడేవాడిని కాదు. నేను దేవుణ్ణి. మీరు తప్పిపోవచ్చు కానీ నేను తప్పిపోను. అంటే గాడ్ ఇస్ కాన్ఫిడెంట్. He said, you also be confident in me, so that whatever prayer you are doing, I will answer. దేవుడు ప్రార్థన వింటాడు, జవాబు ఇస్తాడు. మనం చదువుతున్నాము, ఇది కేవలం మనకి రిమైండర్ మాత్రమే. ఏదో మీరు ప్రార్థన చేయట్లేదు, నేను ఒక్కడే ప్రార్థన చెప్పుకోవట్లేదండి. మన అందరికి కూడా ఒక రిమైండర్, గుర్తింపు అనేది. ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రార్థన చేయకపోతే ఆలకించడు, ప్రార్థన చేస్తే జవాబిచ్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి నా ధైర్యం ఏంటిది? నా ప్రార్థన ఆలకించబడుతుంది. నా ప్రార్థన ఆలకించబడుతుంది, నా మొర ఆలకించబడుతుంది. ఆపత్కాలమందు నేను మొరపెట్టుకుంటే నాకు ఉత్తరం ఇస్తాను. కాబట్టి నేను ఆపత్కాలంలో ఉన్నానే కాబట్టి మనం చాలాసార్లు గమనిస్తే, ఎస్పెషల్గా ప్రార్థన చేయనోడు కూడా ఎప్పుడు చేస్తారండి? అనారోగ్యం ఉన్నప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, లేదంటే మరణ పడకలో ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. నేను అది నేర్పించట్లేదు. మంచిలో ఉన్నా, చెడులో ఉన్నా, నష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా ఏం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. అన్ని వేళల్లో తన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. చిన్న చిన్న వర్సెస్ అండి బైబిల్ మొత్తంలో కూడా, కానీ చాలా ఇంపాక్ట్ కలిగిన వర్సెస్ అండి. వాచ్ అండ్ ప్రే. మనం ఇవ్వనాలంటే పడుకోకుండా ప్రేర్ చేయమని చెప్పట్లేదు. కొన్నిసార్లు నిద్రలు ఉన్నా కానీ, నువ్వు లేచి మొక్క నుంచి ప్రార్థన చేయకపోయినా కానీ, నిద్రలో పడుకున్న ఆ స్టేజ్లో ప్రేయర్ చేయి. నాట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ప్రే. ఎవరైనా గుర్తొచ్చినా నీకు వాళ్ళని గురించి ప్రార్థన చేయి. ఏదైనా అంశం గుర్తొచ్చినా ఇమీడియట్ ప్రార్థన. ప్రేయర్ అనగానే ఒక 15-20 minutes చేయడం కానీ, ఇన్స్టెంట్గా 1 second 1 minute, that is whatever time you want, you can definitely pray instantly. Special prayer అంటే ఏం లేదు. Running, jogging, wherever you are, whatever situation you are, you can pray. God is not saying నువ్వు ఏ పద్ధతిలో ఎక్కడ ఏ పరిశుద్ధ స్థలంలో నీవు ప్రార్థన చేస్తావు అనట్లేదు. నువ్వు ఏ స్థితిగతిలో ఉన్న ప్రార్థన వినిపించినాడు. చేప గర్భం ఎంత గలీజ్ ఉంటుందండి, దాని లోపల ఉన్న పేగులు కానీ కప్పులు వేసిపోతాయి కదా. కానీ ఆ పరిస్థితిలో ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యోనా ప్రార్థన చేస్తున్నారు. మరి దేవుడు వినడా లేదు? దేవుడు ప్రార్థన విన్నాడు. దాన్ని భయపడకుండా సింహంలో వేస్తారని తెలిసినప్పుడు కూడా ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియాకి హెచ్చరింపబడ్డావు, నువ్వు చనిపోతావు. ఆయన కాన్ఫిడెన్స్ అనేది, నేను చూస్తా దేవుడు నన్ను ఎట్లా చంపుతాడో. రైట్? హీ టర్న్ టువర్డ్స్ వాల్. గోడ వైపు తిరిగి దేవుడితో సవాలు చేసి, దేవా నీ దృష్టిలో నేను నమ్మకం ఉన్నాను కాబట్టి నేను చనిపోవడానికి వీల్లేదు. వాట్ ఈస్ మై కాన్ఫిడెన్స్? ఆ కాన్ఫిడెంట్ ప్రేయర్ ఏంటిది? గాడ్ విల్ ఎక్స్టెండ్ మై లైఫ్. వాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్? నేను ప్రార్థన చేస్తే దేవుడు నన్ను చంపకుండా నా ఆయుష్ పొడిగిస్తాడు అన్న ధైర్యము తన కలిగి ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు. ఎవరు? హిజ్కియా ప్రార్థన చేస్తాడు. ప్రవక్త అంటే ఏంటండి? దేవుని రూపంలో, ఒక మనిషి రూపం నుండి దేవుని మాట పలికే ప్రవక్త చెప్పిన మాట అంగీకరించకుండా డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడినాడు. తన ఆయుష్ పెంచుకున్నాడు. దేని ద్వారా పెంచుకున్నాడు? ప్రార్థన ద్వారా. సో మనం చేసే ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది, మన ఆయుష్ పొడిగించబడుతుంది. అందుకనే ప్రతి దగ్గర వెళ్ళినప్పుడు, ఏ ప్రేయర్ మీటింగ్ మీద ఏ వాక్యం చెప్తే కానీ నేను ఈ మాట 120 సంవత్సరాలు మనం బ్రతకాలి. నువ్వు ప్రార్థన చేయడం బ్రతుకుతావు. ప్రార్థన చేయడం మానేస్తే మన ఆయుష్ కూడా తగ్గించబడుతుంది. మనం బ్రతకాలి. ఎంతకాలం బ్రతకాలి? 120 సంవత్సరాలు బ్రతకాలి. I should live more than 90 years ago. అధిక బలం ఉంటే, అధిక బలము, బలము, అధిక బలము, అత్యధిక బలము. 3 stages. మామూలు బలంతో 50 అనుకుందాం. అధిక బలం ఉంటే 80 అనుకుందాం. అత్యధిక బలం ఉంటే ఇంకా 10-20 years యాడ్ అవుతుంది. ఎవరిస్తారు బలమంతా? మీ ధైర్యము దేవుడు ఉన్నట్లయితే, ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ దట్ గాడ్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్, then you will receive strength from him, so that you will live long, you will stop to declare the wonderful works of God. So first example మనం తీసుకుంటే ఏమని ఇస్తాం? God will hear us అని తీసుకున్నాం. What is the first thing? God will hear us. What is my confidence? My confidence is in God అనే అంశం ధ్యానిస్తున్నాం.
దేవునిలో నా ధైర్యము. దేంట్లో ధైర్యము? నేను ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాడనే ధైర్యం ఉంది కాబట్టి నేను ప్రార్థన చేయడం మానను, ప్రార్థన ఖచ్చితంగా చేస్తా. రెండోది గమనిస్తే ఆదికాండము 22వ అధ్యాయము 7-8 వచనం గమనిస్తాం. Genesis chapter 22 verses 7 and 8. ఆదికాండము 22వ అధ్యాయము 7-8 వచనం ఒకసారి గమనిస్తాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రాహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకోలేదని చెప్పాను. ఏమైందండి? ఎవరు ఈ కథభాగం చెప్పట్లేదు. అబ్రాహాము ఇస్సాకు కొండపైకి వెళ్తున్నారు బలి ఇవ్వడానికి. అబ్రాహాము తెలుసు ఎవరిని బలి ఇవ్వబోతున్నాడు, ఇస్సాకు తెలియదు ఎవరిని బలి ఇస్తున్నాడు. తండ్రికి ఒక ఇమేజ్ ఉంది, కుమారుడికి ఒక ఇమేజ్ ఉన్నది. ఇద్దరు వెళ్తున్నారు బలి ఇవ్వడానికి. తండ్రికి ఏం తెలుసు? కుమారుడినే బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు కాబట్టి ఆ ఉద్దేశంతో వెళ్తున్నాడు. కుమారుడికి క్వశ్చన్స్, చిన్నపిల్ల చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. ప్రశ్న ఏంటిది? కొంచెం బహుశా దూరం వెళ్తున్నాడు, కొంత దూరం ఎక్కిన తర్వాత ఆయన వచ్చిన డౌట్ ఏంటి? కట్టెలు ఉన్నాయి, నింపున్నది, కరెక్టే. కానీ అక్కడ వెళ్ళి దేనికి వెళ్తున్నాను నాన్న? అరే బలి ఇవ్వడానికి వెళ్తున్నాం. సార్ బలి ఇవ్వడానికి ఏమేమి కావాలి? గొర్రెపిల్ల కావాలి, కట్టెలు కావాలి, నిప్పు కావాలి. సో టిక్ చేసుకుంటాడు. టిక్ చేసుకున్నప్పుడు ఏంటిది? థర్డ్ వన్ మిస్సింగ్. కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది. మూడోది ఏంటిది? గొర్రెపిల్ల కావాలి బలి ఇవ్వడానికి. సో ఆ పరిస్థితిలో తండ్రి చెప్పిన మాట ఏంటిది? అబద్ధం చెప్పాలా, నిజం చెప్పాలి? తండ్రి ఏం చెప్పాలి? యాక్చువల్ ట్రూత్ ఏంటిది? యు ఆర్ ద సాక్రిఫైస్. నువ్వు నమ్మకపో, ఇష్టం లేకున్నా, నువ్వు ఏడ్చినా, మొడబెట్టుకున్నా, నెత్తిన కొట్టుకున్నా, నువ్వు ఇక్కడి నుంచి పరిగెత్తిపోయినా కానీ నేను నిన్ను మాత్రమే అక్కడ బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నా. ఎందుకు? దేవుడు చెప్పినాడు కాబట్టి సత్యము చెప్పాలి. కానీ ఏమన్నాడు? వాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ అబ్రహాం హ్యాడ్? ఏమన్నాడు? ఒక మాట చదువుతామా? And Isaac spake unto Abraham his father and said, My father. And he said, Here am I, my son. And he said, Behold the fire and the wood, but where is the lamb for a burnt offering? నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా, అక్కడ ఆగిపోయిందా? తండ్రి చెప్పిన మాట ఏంటి? అబ్రాహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకోండి చెప్పాను. తండ్రికి కాన్ఫిడెన్స్ ఏంటిది? అబ్రాహాంకి కాన్ఫిడెన్స్ ఏంటిది? వీఆర్ గోయింగ్ బట్ మై గాడ్ షల్ ప్రొవైడ్. దేవుడే గొర్రె పిల్లని అనుగ్రహిస్తాడు. బాబు నువ్వు వాళ్ళ గొర్రెపిల్ల నేను తీసుకెళ్తాను. కానీ తన అంతరంగంలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? దేవుడు ఇచ్చువాడే కానీ తీసుకునేవాడు కాదు అని దృఢ నమ్మకం ఆయన అంతరంగంలో కలుగున్నాడు. కాబట్టి ఆయన ధైర్యం ఏంటిది? గాడ్ హెస్ ఆస్క్డ్, ఐ విల్ గివ్, బట్ ఐ నో మై కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ గాడ్ దట్ గాడ్ విల్ ప్రొవైడ్. అందుకే ఒక మంచి మాట ఏమో రాయబడ్డది చూడండి. అండ్ అబ్రహాం సెడ్, మై సన్, God will provide himself a lamb for a burnt offering. So they went both of them together. Who will give a burnt offering? The Lord will provide. God will provide. So నీ ప్రొవిజన్ ఎవరు ఇస్తారు? Who is your provider? ప్రొవిజన్ స్టోర్ కాదండి, రేషన్ స్టాప్ కాదు. That is not your provision. Government ఇచ్చే స్కీమ్స్ ఇస్ నాట్ your provision. బట్ ఇస్తే కానీ ఇవ్వకపోతే మనకు సంబంధం లేదు. My heavenly Father is my provider. You don't have. అక్కడ ఏమి ఇచ్చాడు? మళ్ళీ కట్టెలు, మళ్ళీ నిప్పు, మళ్ళీ గొర్రెపిల్ల ఇవ్వట్లేదు. ఏమీ లేదు, అదే హెచ్చరిస్తున్నాడు. గొర్రెపిల్ల మన దగ్గర లేదు, లేని ఇవ్వటమే ప్రొవిజన్ అంటారు. సో who will provide? God will provide. ఎప్పుడు ఇస్తాడు? When you have confidence in God. దేవునిలో నీ ధైర్యాన్ని బట్టి నువ్వు నీ ప్రొవిజన్ సంపాదించుకోగలుగుతావు.
నీ అక్కరేంటిది? ఆ రోజు అబ్రాహాంకి గొర్రెపిల్ల అక్కర కలిగింది. ఇస్సాకు కూడా డౌట్ ఉన్నది. సో ఇస్సాకు జీవితంలో ఇప్పుడు ఏంటిది? ఏం నెరవేర్చబడ్డది? దేవుని పట్ల నమ్మకం కలగడం నెరవేర్చు. ఎందుకు? తండ్రి చెప్పిన మాట నెరవేర్చబడ్డది కాబట్టి. సన్ డోంట్ వరీ, when we go to the burnt offering, sacrifice ఇచ్చే సమయానికి God will provide. యాక్చువల్ ఇస్సాకు ఇంకొక క్వశ్చన్ రావాలి. సగం దారిలో ఏమడిగాడు? గొర్రెపిల్ల ఎక్కడ అడిగినాడు. God will provide అని తల్లి చెప్పిన తర్వాత నమ్మి ఎక్కడ దాకా వెళ్ళాడు? చివరి దాకా వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత కట్టెలు పేర్చినాడు. దాన్ని ఇప్పుడు ఎవరు పడుకోబెట్టాను? అక్కడ క్వశ్చన్ రావాలి ఐసాక్కి. కట్టెలు పెట్టడం కరెక్టే. God will provide అన్నప్పుడు then where is the lamb? గొర్రెపిల్ల ఏది? నాన్న నువ్వు చెప్పినావు కదా తండ్రి ప్రొవైడ్ చేస్తాడని, దేవుడు ఇస్తాడని చెప్పినావు కదా. నువ్వు ఇంత దూరం వచ్చినాము, ఇప్పుడు నువ్వు నేను మాత్రం ఉన్నాము, కట్టెలు నింపుకున్నది, నువ్వు బలిగా కట్టినావు, కానీ బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏది? నోరు మూసుకుంటా బాబు. అప్పుడు భాష చెప్పుకున్నాడు, నువ్వే రా గొర్రెపిల్లకి. మరి ఇస్సాకు కొట్లాడాలా? నువ్వు మనం ఇంట్లో చెప్పలేదు ఎందుకు? సగం దారం చెప్పలేదు ఎందుకు? ఎందుకంటే నువ్వు పరిగెత్తి వెళ్ళిపోతావు కాబట్టి. తన చేతులు కట్టి పడుకోబెట్టినాడు. మరి ఇస్సాకు నోరు వెలుపలేదండి. కొంచెం అనుకుందాము, ఇస్సాకు కూడా కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది? గాడ్ విల్ ప్రొవైడ్ అన్న మాట విని తన మాట తన అనుకుందాము, జస్ట్ ఇమాజిన్ చేస్తాము తన హృదయంలో, తన మనసు, తన తనంలో మై ఫాదర్ సెడ్ గాడ్ విల్ ప్రొవైడ్, మై ఫాదర్ సెడ్ గాడ్ విల్ ప్రొవైడ్. నా తండ్రి దేవుడు ఇస్తున్నాడు చెప్పినాడు కదా, ఇంకా అయిపోలేదు. నేనేమో పడుకున్నాను. ఎక్కడ పడుకున్నానండి? బెడ్లో పడుకోవట్లేదు. హీ వాజ్ స్లీపింగ్ ఆన్ ద బర్న్డ్ ఆఫరింగ్. ఆ సాక్రిఫైస్ ఇచ్చే స్థలంలో ఆ బలిపీఠం మీద పడుకొని ఉన్నాడు, కట్టెల మీద పడుకొని. మృతదేహం కాదని ఇంకా సజీవంగా ఉన్నాడు, పడుకొని ఎక్కడ చూస్తున్నాడు? బహుశా ఆకాశం వైపు చూస్తున్నాడు. దేవా, మా తండ్రి చెప్పిన మాట ప్రకారం నువ్వు ఇస్తాను, నువ్వు ఇవ్వట్లేదు, ఏంటిది? నన్ను చంపేస్తాడా? నేను చనిపోతానా? అనుకున్నాం. అలాంటి ఆలోచన వస్తాయి. వెంటనే ఏం శబ్దం వచ్చింది? గొర్రెపిల్ల అరవటం శబ్దం వచ్చింది. God will provide. అబ్రాహాం కూడా తెలియదండి. అబ్రాహాం ఆల్సో వెళ్తున్నాడు. He took his knife and he was about to kill his son. వెంటనే దేవదూత చాపి, ఇదిగో God will provide. There is a lamb already for you. సో నువ్వు నేను మనం చేసే ప్రార్థన, నువ్వు ఎలాంటి అక్కర కొరకు ప్రార్థన చేసుకోవడానికి మళ్ళీ చెప్తున్నాను. రాయండి నీ అక్కర ఏంటి అడగాలి. చిన్నదైనా పెద్దదైనా నీకు అనవసరం, ఇచ్చేవాడు ఆయన కాబట్టి. ప్రార్థన చేసే బాధ్యత లేదు. యూ హ్యావ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్? గాడ్ నా ధైర్యము, నేను ప్రార్థన చేస్తాను, ఇస్తావు. ఎప్పుడు అవ్వదు కావాలి? ఆ బలికి వచ్చిన తర్వాత వారం తర్వాత ఇస్తాను ఒప్పుకుంటాడు కాదు. ఆ మూమెంట్లో గొర్రెపిల్ల అవసరము, అదే మూమెంట్లో గొర్రెపిల్లని ఇచ్చినాడు. ఆ పాయింట్ ఆఫ్ టైం వాట్ ఈస్ ద నీడ్? అబ్రాహాం ఇస్సాకు ఏం కావాలి? గొర్రెపిల్ల కావాలి. గొర్రెపిల్ల బదులుగా అబ్రాహాంకి మీకు ఇంకా 10 కోట్ల ఆస్తి ఇస్తాను, వెండి బంగారాలు ఇస్తాను అని చెప్పుకుంటే అబ్రాహాం తీసుకుంటాడా? నాయన అవన్నీ అవసరం లేదు నాకు, నువ్వు ఆల్రెడీ ఇచ్చినావు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? నా కుమారుడు బదులుగా ఒక గొర్రెపిల్ల కావాలి కాబట్టి ఇదిగో గొర్రెపిల్లని దయచేయని అడగాలి. గాడ్ ప్రొవైడెడ్ అ ల్యాంబ్ ఫర్ ద సాక్రిఫైస్. ఫస్ట్ థింగ్ ఏం విన్నాము? ఆ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. గాడ్ హియర్స్. What is the first thing? My confidence is in God, that God will hear. నా ధైర్యం దేవుడు ఏంటిది? నా ప్రార్థన వింటాడు. రెండోది, నా అక్కరు తీర్చబడింది. God will hear and God will provide. మూడోగా గమనిస్తే మొదటి సమయాలు 17వ అధ్యాయము 1 Samuel chapter 17. Samuel chapter 17 verse 32 నుంచి 37 వరకు చూద్దాం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సులో కృంగ నిమిత్తము లేదు, నీ దాసుడనైన నేను నీతో పోట్లాడుతున్నది దావీదు సౌలుతో అనగా. చూడండి, మన కథ వాళ్ళ నుంచి మళ్ళీ క్లుప్తంగా చెప్తున్నాను. ఏ మనుషులు ధ్యానిస్తాము? దేవుల్లో నా ధైర్యము. 2 ఎగ్జాంపుల్ చూసినాం.
హన్నా ప్రార్థన చేసింది. ఏం కాన్ఫిడెన్స్ దాని ధైర్యం ఏంటిది? నేను చేసే ప్రార్థన దేవుడు ఇస్తాడు, ఈ సంవత్సరం నాకు ఇస్తాడు. రెండో ధైర్యం ఏంటిది? అక్కడ కలిగినప్పుడు అబ్రాహాం ఏమన్నాడు? దేవుడు ధైర్యం ఉంది కాబట్టి ధైర్యంగా వెళ్ళినాడు, దేవుడు ప్రొవైడ్ చేస్తాడు, దేవుడు అనుగ్రహించినాడు, అనుగ్రహించబడ్డాడు. మూడో అంశం గమనిస్తే ఇక్కడ దావీదు ఎక్కడికి వెళ్ళాడండి? యుద్ధం చేయడానికి వెళ్ళాడు. యాక్చువల్గా వాళ్ళ అన్నలకి ఆహారం ఇవ్వడానికి వెళ్ళినాడు. అక్కడ చూసిన పరిస్థితి తనకు నచ్చలేదు. సో వాక్యం ఏం చదువుతున్నది? అండ్ డేవిడ్ సెడ్ టు సౌల్, లెట్ నో మ్యాన్స్ హార్ట్ ఫెయిల్ బికాస్ ఆఫ్ హిమ్, thy servant will go and fight with this Philistine. తన ధైర్యం ఏంటిది? మీరు ఎవరు కూడా, అందుకే నూతన నిబంధన ఏమంటారు? లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. మీ హృదయాన్ని మీరు కలవరపడనీయుకుడి. ఎక్కడ రాబడ్డది? యోహాను సువార్తలో రాయబడ్డది. సో కలవరం ఉంది కాబట్టి వారు గెలవలేకపోతున్నారు, యుద్ధం చేయడానికి అడుగు వేయలేకపోయినారు. అందుకే దావీదు ఏమన్నాడు? మీ ఎవరి హృదయాలు కూడా మీరు కలవరపడనివ్వకండి, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయుని నేను హతమారుస్తాను. ఆ చిన్నవాడికి యుద్ధం చేయడం కూడా తెలియదు, కానీ తనలో ధైర్యం ఎవరు కలిగింది? దేవుల్లో తన ధైర్యం కలిగిన వాడు కాబట్టి ఆ మాట చెప్పగలిగాడు. రాజు దావీదు చూస్తే, నువ్వేంట్రా పిల్లవాడివి, నా కొడుకు వయసులో ఉన్నావు, నువ్వేంటి వెళ్ళి గొడవ పడతావా, నువ్వు యుద్ధం చేస్తావా, నువ్వు అని హతమారుస్తావా అంటున్నావు. బట్ డేవిడ్స్ కాన్ఫిడెన్స్ వాస్ ఇన్ గాడ్. దావీదు దేవునిలో ధైర్యం కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఆ మాట చెప్పగలిగాడు. ఇంకా ముందు చదువుతాం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి సిద్ధ స్వభావం చేసిన వాడని దావీదుతో అనేది. అందుకు దావీదు సౌలుతో ఇట్లని, నీ దాసులనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి అందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చెప్పి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించింది. అది నా మీదికి రాగా దాని గొడ్డను పట్టుకుని దానిని కొట్టి చంపితిని. ఈ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని. జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నేను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, కొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కాక అని దావీదుతో అన్నాడు. చూడండి, గమనిస్తే దావీదు సౌలుతో చెప్పిన తర్వాత సౌలు నమ్మాలంటే ఏం చేయాలి? తన ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాలి, టెస్టిమనీ చెప్పాలి. దేవుడు నా జీవితంలో ఏ విధంగా కార్యం చేశాడో అన్ని వివరించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 37 వచనం గమనిస్తే, నేను అవన్నీ చదవట్లేదు కానీ, Moreover David said unto the Lord, the Lord who delivered me from the paw of the lion and from the paw of the bear, he will deliver me from the hand of this Philistine. ఏం చేశారంట? దేవుడు నన్ను విడిపిస్తాడు. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. చెప్పిన మాటకి ఇప్పుడు ఎవరు అంగీకరించారంటే, ఎవరు ఏకీభవించాలి? సౌలు ఏకీభవించినాడు. అవునా? ఇంతకుముందు ఏమని చెప్పినాను? హన్నా ప్రార్థన చేసినప్పుడు ఇలా కదా, ఏలి ఏకీభవించినాడు. ఇక్కడ అబ్రాహాము చెప్పిన మాటకి ఇస్సాకు ఏకీభవించినాడు. ఇక్కడ దావీదు చెప్పిన మాటకి సౌలు ఏకీభవించినాడు. అగ్రిమెంట్. దావీదు ఏం చెప్తాడు? సౌలు చూసే వెంటనే, అందుకే అంటాడు, సౌలు అన్నాడు, నువ్వేమో యవనస్తుడివి, ఆయనేమో యుద్ధశూరుడు, ఆయన బలాఢ్యుడు,
ఆయన నువ్వు జయించలేవు. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత ఇదిగో నేను ఈ స్థితిగతులు ఉన్నాను, ఎలుగుబంటిని చంపినాను, సింహాన్ని చంపిన, వీడెంత సున్నతి లేని వాడిని ఏమంటున్నాడు, నా శక్తి బలంతో నా టాలెంట్తో నేను వరుసగా మంచిగా నేను చేయగలను కాబట్టి ఒక రాయితో దాన్ని చంపని చెప్పుకోవట్లేదండి. దేవుడు నాకు సహాయం చేస్తాడు. అందుకే అన్నాడు దేవుని నామం పట్ల ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఐ విల్ గో, ద లార్డ్ దట్ డెలివర్డ్ మీ అవుట్ ఆఫ్ ద పా ఆఫ్ ద లయన్. ఫస్ట్ ఏం చూసాము, గాడ్ హియర్స్. సెకండ్ ఏంటి, గాడ్ విల్ ప్రొవైడ్. థర్డ్ ఏంటిది, గాడ్ హూ డెలివర్స్. నిన్ను విడిపించేవాడు. దేంట్లో కాన్ఫిడెన్స్ ఉండాలి, నిన్ను విడిపించే వారిలో కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే నువ్వు విడిపించబడతావు. లక్షలాది మంది యుద్ధం చేయడానికి వెళ్ళినారు, ఏ ఒక్కరిలో కూడా కాన్ఫిడెన్స్ లేదండి, ఏ ఒక్కరిలో కూడా ధైర్యం లేదు. ఆ మనిషిని చూసిన వెంటనే ఏమైందంట, వారు భయభ్రాంతులైనారు. రాజు కూడా కలిసాం, అరే పోతే పోనీ గెలుస్తున్నావు చనిపోతున్నావు వేరే విషయం, అట్లీస్ట్ ఐ గో అండ్ ఫైట్ విత్ దిస్ ఫిలిస్టీన్ అని 100% రాజుగా ఉండి కూడా ధైర్యం చూడండి. సౌలు ఎట్లా అంటాడండి, అందరిలో కన్నా ఎత్తైన వాడు, అవునా కదా, అందుకే నేను ఏర్పాటు చేస్తున్నాను. షార్ట్ స్టేచర్ కాదు, హెఫ్టీ పర్సనాలిటీ, మంచి హ్యాండ్సమ్గా ఉన్న వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇస్రాయేలు అందరికీ నిలబడితే భుజాలకైనా పైన కనిపించే సౌలు ఒక్కడే ఆ రోజుల్లో. ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు, ఇస్రాయేలు ప్రజలకి ఒక రాజుగా నియమించినాడు. సో అలాంటి రాజు అందరిలో కన్నా ధైర్యవంతుడు రాజుగా ఉండి ప్రజల్ని పక్కన పెట్టి, సరే నేను వెళ్ళి కనీసం ట్రై చేస్తా, ఓడిపోతే ఓడిపోయాను కానీ ట్రై చేస్తాను చెప్పట్లేదు. ఆయన కూడా మూల కూర్చొని అందరూ కూర్చొని కేవలం వాడు చెప్పిన మాటలు వింటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే దావీదు ఆ సీన్లోకి వచ్చినాడు, ఆ యుద్ధ భూమిలోకి వచ్చినాడు, ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళిపోలేదు. నా జాబ్ ఏంటిది, నాకు అక్కడ గొడవ పిల్లలు ఉన్నాయి, నేను టిఫిన్ తీసుకొని వచ్చిన ఇలా ముఖాన్ని పడేసి నా దారి నేను చూసుకున్నానట్లేదండి. ఆ టిఫిన్ కన్నా ఇంపార్టెంట్ ఏంటిది, ఆ భోజనం కన్నా ఇంపార్టెంట్ ఏంటిది, నా ప్రజల్ని అంటే నా దేవుని ప్రజల్ని ఎవరు సున్నతి లేని వాడు దూషిస్తున్నారు కాబట్టి, ఎవరిని నా దేవుని పట్ల అసభ్యంగా ప్రవేశిస్తున్నారు కాబట్టి నేను ఊరుకునేది లేదు, నేను తట్టుకోలేను. ఏం చేస్తాడంటే యుద్ధం చేసి దాన్ని గెలవగలిగాడు. ఎందుకు వెళ్ళాడు, ద లార్డ్ హూ డెలివర్స్ మీ, యెహోవా దేవుడు ఆయనని నా చేతులకి అప్పగిస్తాడు. మీ హృదయం కలవరపడనివ్వకండి. అంటే దానికి కూడా వచ్చి భరోసా ఇచ్చిన ఎవరికి, ఒక రాజుకి, దేశానికి, ఇస్రాయేల్ ప్రజలకి, ఒక దేశానికి రాజుకి ఎవరు భరోసా ఇవ్వాల్సి వచ్చింది, ఒక చిన్న పిల్లవాడు యవనస్తుడు వచ్చి, ఓ రాజా నీకు నీ ప్రజలకు ఒకటే మాట చెప్తున్నాను, మీరు మీ హృదయము కలవరపడనివ్వకండి. మీరు నమ్ముతున్న దేవుడు జీవం గల దేవుడు, మనకి విజయాన్ని ఇస్తాడు. హీ విల్ డెలివర్ us. The Lord will deliver. Amen. The Lord will hear. The Lord will provide. The Lord will deliver. చెప్పిన మాట ప్రకారము, ఇక ముందు వచ్చిన గమనిస్తే చెప్పిన మాట ప్రకారం ప్రకటించిన మాట ప్రకారం ఆయన వెళ్ళినాడు, యుద్ధం చేస్తాడు, గొలియాత్ని లేనవంతం చేస్తున్నాడు. ఏ విధంగా జరిగింది, ఓన్లీ ఒకటే ఒక మాట, కాన్ఫిడెన్స్. ఎవరిలో కాన్ఫిడెన్స్ ఉంది, ధైర్యము కలిగి వెళ్ళినాడు, భయపడుతూ వెళ్ళేదండి. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ఈ యూజువల్గా సాధారణంగా మాట్లాడినప్పుడు 10 రాళ్ళు వేస్తాను, ఏదైనా ఒక రాయి తాగుతాడు, అవునా. మరి దావీదు ఎన్ని రాళ్ళు తీసుకొని వెళ్ళాడు, 5 రాళ్ళు తీసుకెళ్ళాడు. 5 వేసినా వేయలేదండి, ఒకటే రాయి వాడినాడు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటిది, ఆ 4 రాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదు. 1 స్టోన్ ఈజ్ ఎనఫ్. ఎందుకు అనుకున్నాడో తెలియదు కానీ దావీదు కూడా తెలుసు, ఒక రాయి సరిపోతుంది, నా ధైర్యము దేవుల్లో ఉంది కాబట్టి ఇంకొక రాయి ఉపయోగించే సమయం రాదు. అందుకే కొన్ని ఒక ప్లేస్ రాయబడ్డది, గాడ్ విల్ నాట్ అఫ్లిక్ట్ యూ ద సెకండ్ టైం. ఇంకొకసారి దేవుడు నిన్ను శ్రమ కలిగి ఉండవు. అఫ్లిక్షన్ విల్ నాట్ రైజ్ ద సెకండ్ టైం అని రాయబడ్డది. సో వాట్ ఆర్ వి సపోజ్ టు బిలీవ్, ద లార్డ్ హూ డెలివర్స్. దాని ఒక విషయమే కాదండి, ఆది కాలం నుంచి చివరి వరకు తీసుకుంటే అనేక మందిని అనేక పరిస్థితుల్లో దేవుడు డెలివర్ చేసేవాడు, దేవుడు విడిపించిన వాడిని మనం గమనిస్తాం. బికాస్ హీ ఈస్ ద డెలివరర్.
మోషే వాడుకున్నాడు. ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తు దేశం బయటకు తీసుకురావడానికి ఆయన వాడుకున్నాడు. గాడ్ ఈజ్ ద డెలివరర్. ఆమేన్. నాలుగోదిగా గమనిస్తే న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28వ వచనం. Judges chapter 6 verse 28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులకు ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్ము. యెహోవాకు మొరపెట్టి. చూడండి, సంసోన్ కథ వాళ్ళకి తెలుసు కదా. సంసోన్ ఉన్న ధైర్యం ఏంటిది? ఏ అంశం ధ్యానిస్తామో? కాన్ఫిడెన్స్, మై కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. సో ఆ రోజు ఏంటిది? సంసోనుకు ఉన్న దేవుడిలో ఉన్న ధైర్యం ఏంటిదంటే, తప్పు చేసిన కారణంగా శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని గుర్తు చేసుకున్నాడు, ఏమని చేస్తాడు? చూడండి మంచి మాటలు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఏమన్నాడు? బ్రతిమలాడుతున్నాడు. ఎందుకు బ్రతిమలాడుతున్నాడు? ఏ విషయంలో బ్రతిమలాడుతున్నాడు? దేవా, వీళ్ళని గుడ్లు మీకేశారు కాబట్టి వీళ్ళని చంపిపారని చెప్పట్లేదండి. ఏం కావాలంట? ఆయనకి బలము కావాలి. ఏమని ప్రార్థన చేస్తారు? చూడండి, దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఫిలిప్పీన్స్ రాయబడ్డది, నన్ను బలపరచుము అనేది నేను సమస్తము చేయగలను. సో గాడ్ విల్ స్ట్రెంగ్థెన్. మై కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ గాడ్. దేంట్లో? నన్ను బలపరచు వాణియోలో నన్ను బలపరుస్తాడు కాబట్టి, నేను నా దేవుల్లో నేను ధైర్యం కలిగినాను కాబట్టి ఏం చేశాడంటే, నన్ను బలపరచు వాణియందు నేను సమస్తము చేయగలను. సో ఇప్పుడు అలాగే ఏం కావాలి? ఇంతకుముందు చెప్పిన రీతిగానే సంసోన్కి యాక్చువల్గా ఏం కావాలండి? గుడ్లు మీకేస్తాడు, ఆయనకి ఏం కావాలి? కళ్ళు కావాలి. కొంతకాలం తర్వాత శిక్ష అనుభవించిన తర్వాత తప్పకుండా ఆయన్ని వదిలేస్తారు, ఫ్రీ చేస్తారు, జీవితాంతం చెరసాలలో ఉంచారు. కళ్ళు మీకేస్తాడు. ఏమని ప్రార్థన? దేవా, నేను చేసే తప్పు కారణంగా కళ్ళు పోగొట్టుకున్నాను, నాకు కళ్ళు దయచేయి. మనమైతే అదే ప్రార్థన చేస్తాం. కానీ సంసోను చేసిన ప్రార్థన ఏంటి? ఒక్కసారి నన్ను బలపరచు అంటే, దానికన్నా ముందు అనేక సార్లు దేవుడు బలపరచాడు కాబట్టి ప్రతి యుద్ధాన్ని గెలవగలిగినాడు, అనేక మంది హతమార్చగలిగినాడు. కానీ ఈ స్థితిగతులు ఏమని గుర్తు చేస్తున్నాడు? నేనున్న స్థితిలో నేను బలం పోగొట్టుకున్నా, ధైర్యం పోగొట్టుకున్నా కాబట్టి ఇప్పుడు నేనేమడగాలి? దేవుని నన్ను బలపరచు, ధైర్యపరచు. ఎట్లా అడుగుతున్నానండి? దయచేసి, ఈ ఒక్కసారి. And Samson called unto the Lord and said, O Lord God, remember me, I pray thee, and strengthen me, I pray thee. Only this once, O God, that I may be at once avenged of the Philistines for my doers. నా కళ్ళు పీకేసినందుకు, మోసం చేసిన కాదు, నా కళ్ళు పీకేసినందుకు ఆ కారణం ఏంటంటే, నేను వీళ్ళని అంతమారుస్తాను. ఐ వాంట్ టు టేక్ రివెంజ్. ఒక్కసారి బ్రతిమాలు, దేవా, ఇన్నిసార్లు నాకు చేసినావు, ఈ చివరిసారి ఒక్కసారి నన్ను బలపరచు. అందుకే యెషయా 41:10 గమనిస్తాము. భయపడవు, దిగులు పడకు, నేను నీ దేవుడై ఉన్నాను, నిన్ను బలపరచువాడు నేనే. అవునా? కొన్ని శాంసన్ అనుకుంటాం. ఎగ్జాంపుల్, రాజు దగ్గరికి వెళ్ళి, ఓ రాజా, నన్ను ఫిలిష్తీయుల దగ్గర వెళ్ళి, నన్ను క్షమించండి, నేను తప్పు చేస్తాను, ఇక మీదట నీకు నాకు మధ్యలో గొడవ వద్దు,
నేను చేసే తప్పుకు నాకు కమ్యూనికేషన్ కాబట్టి నన్ను క్షమించి నన్ను మా ఇంటికి పంపించండి, నేను అక్కడ బ్రతికేస్తాను అనట్లేదండి. తన తప్పు తెలుసుకున్నాడు, దేవుడు వదిలేసినట్టు తెలుసుకున్నాడు. గాడ్ ఇస్ నాట్ విత్ అని గ్రహించాడు. అందుకని దేవా ఈ ఒక్కసారి లార్డ్ ప్లీజ్ స్ట్రెంథెన్ మీ దిస్ వన్స్, ఇంకొకసారి దయచేసి బ్రతిమలాడి, ఎందుకంటే నా శత్రువు పైన నాకు విజయం కావాలి. నిన్ను నీ పక్షాన హేళన కలిగి ఉన్నవాడు. ఇదిగో సంవత్సరం మేము చెరసాలు ఉంచినాము, సంవత్సరం నా చేతి కింద ఉన్నాడు, మా కాళ్ళ కింద ఉన్నాడు, ఇంతమందిని చెప్పగలిగాడు. ఇదిగో ఈరోజు ఏంటిది మన స్థితిగతి ఏంటిది? పిండి రూపిస్తూ ఉన్నాడు, గిరిని పట్టిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి, అలాంటి అపమానం దేవానికి తెచ్చిన నేను కనపరచాలని ఏం చేయాలంటే నేను వీళ్ళని హతమార్చాలి. హతమార్చాలంటే ఏం కావాలి? నాకు బలము లేదు, నాకు బలము ప్రసాదించు దేవ, నన్ను ధైర్యపరచు, నన్ను ఈ ఒక్కసారి బలపరచు. గాడ్ హూ స్ట్రెంథెన్స్. ఫస్ట్ ఏంటిది? గాడ్ హూ హియర్స్, గాడ్ హూ ప్రొవైడ్స్, గాడ్ హూ డెలివర్స్ అండ్ గాడ్ హూ స్ట్రెంథెన్స్. నన్ను బలపరచువాడు అనేది నేను సమస్తం చేయగలను, నేను బలపరచువాడు నేనే అని పాత నిబంధనలు గమనిస్తుంది. సో బలపరిచే వాడి దగ్గరికి వెళ్ళటమే మంచిది. మరి ఈ మధ్య మనం అందరం కూడా జిమ్ చేస్తూ ఉన్నాం. బలం రోజు కూడా ఏం చేస్తాము? వర్కౌట్ చేయడానికి జిమ్కి వెళ్తున్నాము. అక్కడ కసరత్తు చేస్తే కొంచెం ఫిట్నెస్ ఉంటుందని ఇంట్లో కూర్చుంటే అవుతుందా? కాదు. మరి నా పిండికి నాకు తప్పు చేసిన అయ్యో అయ్యో అనుకుంటా ఆయన రుబ్బుకుంటా కూర్చుంటే ఆయన చనిపోయిన వరకు పిండిగిరిని పట్టుకునేవాడే ఉన్నాడు. కానీ ఆనున్న పరిస్థితిలో దేవుని గుర్తు చేసుకొని, ఎందుకు ఎంతైనా నమ్మదగిన వాడు, నా దేవుని మొరపెట్టుకుంటే వింటాడు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. తప్పు చేస్తున్నాడు, క్షమాపణ తీసుకున్నాడు, తప్పిదం తెలుసుకొని ఈ ఒక్కసారి అడుగుతా, మీరే నాశనం చేస్తా, నన్ను బలపరచు దేవా. మనం కూడా అడుగుతాం, దేవా నన్ను బలపరచు, నేను సమస్తం చేయగలుగుతాను కాబట్టి దేవా నన్ను బలపరచు. శారీరకంగా ఆత్మగా రెండు విధాలుగా నన్ను బలపరచు దేవా. నేను ఏదైతే చేయలేకపోతున్నాను నా ద్వారా అది జరిగించు, నేను చేయగలుగుతాను, నేను చేసి చూపిస్తా. అది అసాధ్యం అంటూ ఏది లేదు, సమస్తము సాధ్యము నమ్ముట నీ వశమైతే. కాబట్టి వాక్యంలో ధైర్యం కలిగి ఉందా? యు ట్రస్ట్ ఇన్ ద లార్డ్, హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ ధైర్యం దేవుని పట్ల ఉన్నట్లయితే సంవత్సరంతో ఇప్పుడు ఎవరైతే ఏకీభవించినారో, ఒక చిన్న పసివాడు ఏకీభవించినాడు. చదువుదాం ఆ మాట. verse 26 చదవండి. సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో ఇచ్చాను. ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభములను నన్ను తగ్గించి విడుగును, నేను వాటి మీద ఆనుకుంటును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ ఉండేది. వారు సంసోనును ఎగతాళి ఇంగ్లీష్లో అయితే సంసోను తన చేతి పట్టుకుని ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయులు సర్దారులందరూ అక్కడ ఉండేది. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూశారు. Verse 26 And Samson said unto the lad that held him by the hand, Suffer me that I may feel the pillars whereupon the house standeth, that I may lean upon them. తనతో పాటు ఒక పిల్లవాడు ఉన్నాడండి. సో పిల్లవాడు ఏం చేయాలి? పిల్లవాడు ఎవరి సైడ్? యాక్చువల్గా ఫిలిష్తీయుల సైడ్. సంసోన్ చుట్టం కాదనే, సంసోన్ ఒక్కడే, వేరే వాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు పెద్దవారు ఎవరైనా కానీ అందరూ ఫిలిష్తీయులే. కానీ ఇప్పుడు ఎవరు ఏకీభవించాలి? ఈ చిన్న కుర్రవాడు ఎవరితో ఏకీపిస్తున్నాడు? సంసోన్తో ఏకీపించి సహాయం అడిగినాడు. కాబట్టి ఇదిగో ఏం చేయాలి? ఏం సహాయం చేయాలి? పిల్లర్స్ ఎక్కడున్నా అక్కడ తీసుకెళ్ళాలి, స్తంభాలు ఎక్కడున్నా స్తంభాల దగ్గర తీసుకెళ్తే చాలు. అయినా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక వ్యక్తిని మనకు అనుగ్రహిస్తాడు ఏకీభవించడానికి, ఏ విషయమైనా కానీ. ప్రత్యేకంగా మరి ప్రార్థన విషయంలో మనం పంచుకున్న వాక్యపరం ప్రకారం మీతో ఏకీభవించడానికి మీ సంఘ కాపరి ఆల్రెడీ ఉన్నాడు.
ఇక్కడ ఏమైనా గమనిస్తాము, ఆ పిల్లవాడు సంసోనుతో ఏకీభవించి, అనుకుందాము జస్ట్ ఒక ఆలోచన, మన సంసోను చెప్పాల్సింది గురవానికి, నువ్వు నాకు చేసిన సహాయాన్ని బట్టి నువ్వు ఇక్కడ నుంచి పరిగెత్తి వెళ్ళిపో బయటికి, ఎందుకంటే నేను బలముతో ఏం చేస్తాను, ఈ బిల్డింగ్ నేను కూల్చివేయబోతున్నాను, నేను చనిపోతా, నాతో పాటు ఈ ఫిలిస్తీన్లు చనిపోతారు. అక్కడ దుఃఖకర విషయం ఏంటంటే సహాయం చేసిన కుర్రవాడు కూడా చనిపోయినాడు. లేదంటే చిన్న పిల్లవాడు అండి, కానీ బహుశా పిల్లవాడు కూడా తెలియదు, అదే ఈ వ్యక్తికి నేను సహాయం చేస్తే కదా, ఈ సహాయం కారణంగా నేను చనిపోబోతున్నాను. తన ఆ సైడ్ నుంచి మనం ఆలోచన తప్పకుండా దుఃఖం అనిపిస్తుంది. కానీ ఫిలిస్తీన్లను అంత మార్చడానికి దేవుడు సంస్థని వాడుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? దేవుడు బలపరిచినాడు. ఏమడిగాడు? నన్ను కేవలం బలపరచు, నేను మిమ్మల్ని నాశనం చేస్తా. గొర్రె పిల్లని అనుగ్రహించు, నాకు చాలు. కుమారుని అనుగ్రహించు, నాకు చాలు. ఈ ఫిలిస్తీన్లు నాకు అనుగ్రహించు, నాకు చాలు. వాట్ యు ఆస్క్ విల్ బి గివెన్ అంటు యు. ఏమని గమనించాము? గాడ్ హూ హియర్స్, గాడ్ హూ ప్రొవైడ్స్, గాడ్ హూ డెలివర్స్ అండ్ గాడ్ హూ స్ట్రెంథెన్స్. ఐదోగా గమనిస్తున్నట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం గమనిస్తాను. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేను కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఇంకా చదువు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయు, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పారు. అంతలో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుడు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు 13-14 వచనాలు మనం గమనించాం. 13వ వచనం దగ్గర ఏమైంది? 13వ వచనం కన్నా ముందు గమనిస్తే వాళ్ళు గొలుగుతున్నారు, సరుగుతున్నారు. 13వ వచనం వచ్చేసరికి ఏమన్నాడు? మోషే అంటాడు, మీరు ఊరికే ఉండుడి. You just stand still and see the salvation of the Lord. యెహోవా కలుగు రక్షణ మీరు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయు, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ఏ ప్రజలైతే దూషిస్తున్నారో, గొలుగుతున్నారో, సరుగుతున్నారో, వ్యతిరేకిస్తున్నారో ఆ ప్రజల్ని దేవుడు అన్నాడు, మోషే మాట్లాడుతున్నాడు, జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. ఊరికయ్యే నిలబడండి, మీరేం చింతించాల్సిన అవసరం లేదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు కేవలం నిలబడండి. ఏం చూడాలంట? యెహోవా కలగజేయ రక్షణని మీరు అనుభవించెదరుగాక. యెహోవా మిమ్మల్ని రక్షించబోతున్నాడు. మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఈ అరణ్యంలో మీరు చంపబడారు. ఇంత దూరం తీసుకొస్తే దేవుడు దారిస్తాడు. ఏం చేశాడంట? మోషేతో ఒక హెచ్చరిక ఇచ్చినాడు. అంతలో యెహోవా మోషేతో, నీవేనా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచెదరు. నువ్వెందుకు మొరపెట్టుకుంటున్నావు మోషే? ఏమన్నాడు? And the Lord said unto Moses, wherefore criest thou unto me? Speak unto the children of Israel that they go forward. ఇదేంట? సాగిపోమ్మని చెప్పు. వాళ్ళ క్వశ్చన్ మార్క్.
సాగిపోమంటే ఎట్లా సాగిపోతాము? మా ముందు సముద్రం ఉన్నది, సముద్రం మేము దాటలేము, మాకు ఈత రాదు, మేము తడిచిపోతాము, కొట్టుకుపోతాము. క్వశ్చన్ అనుకోవచ్చు, నువ్వు సాగిపోమంటావు కదా, మరి ఎలా సముద్రం ఉన్నది, మేము ఇప్పుడు ఏం చేయాలి? మరి దేవుడు మోషతో మాట్లాడేమన్నాడు, నీ చేతి ఏమన్నదంట, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చెయ్యము. దేవుడు మోషలో ఆ సామర్థ్యత చూసి ఎలాంటి సామర్థ్యత? ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చే సామర్థ్యత, రెండు పాయలుగా చేసే సామర్థ్యత మోషే కర్రలో ఉంది. కాబట్టి పేజీలంట మోషే చెయ్యెత్తి తన కర్ర చాపాలి. ఇప్పుడు మోషేతో ఎవరు సహకరించినారు? ప్రజలు సహకరించడం స్టార్ట్ చేసినారు. 12వ వచనం దాకా వరకు గొలుగుతున్నారు, సరుగుతున్నారు. ఏం చెప్తున్నారు? ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత వాట్ ఈస్ ద ప్రామిస్? కాన్ఫిడెన్స్. అంటే దేంట్లో ధైర్యం కలిగింది? మీరు నిలకడగా ఉండండి, యెహోవా ఇచ్చు రక్షణ మీరు చూస్తున్నారు, ఏ ఐగుప్తుని అయితే మీరు చూస్తున్నారు ఇక మీదట చూడరు. ఆ మాట తర్వాత వాళ్ళు ఏం చేశారు? ధైర్యపరచబడ్డారు. అమ్మయ్య, ఇక మీదట మేము ఐగుప్తులను చూడము. ఇక మీదట ఇంకొకసారి మా జీవితంలో ఈ రథాల శబ్దము వినము. రథాల శబ్దం విన్నప్పుడు ఐగుప్తులను చూసినప్పుడు భయపడ్డారు. భయపడకండి, మీరు నిలకడగా ఉండండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంట? దేవుడు అక్కడ యాక్చువల్లీ ఏం లేదనగా మార్గం లేదు, దేవుడు మార్గం కలిగజేస్తున్నారు. హల్లెలూయా. గాడ్ విల్ మేక్ అ వే వేర్ దేర్ ఇస్ నో వే. మార్గం లేని చోట దేవుడు మార్గం కలగజేశారు. కాబట్టి వారికి ఇప్పుడు ఏం అవసరము? వెండి బంగారు నాణ్యాలు అవసరం లేదు, ఆహారం అవసరం లేదు, వస్త్రాలు అవసరం లేదు. మాకు మార్గం సరళం చేయదేవా. ఎర్ర సముద్రం ఉంది, ఎర్ర సముద్రం మమ్మల్ని దాటించు, వేరే రూట్ లేదు. ప్రేమాలి, గాడ్ మేక్ అ వే. గాడ్ విల్ మేక్ అ వే. ఐదోది ఏం గమనిస్తాము? గాడ్ విల్ మేక్ అ వే. నీ ముందు గోడ ఉన్నట్లయితే, సముద్రం ఉన్నట్లయితే, మార్గం లేనట్లయితే మార్గము కలుగ చేయువాడు నేనే. ఐ మేక్ అ వే ఇన్ ద విల్డర్నెస్. అరణ్యంలో మార్గము కలుగజేస్తాను, నదులు పారజేస్తాను వాగ్దానం ఇస్తే కేవలం రాయబడలేదండి, మన జీవితం నెరవేర్చబడాలి కాబట్టి రాయబడ్డది. నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? మనము హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు ఆ క్రియ జరుగుతుంది. సో ఏం కావాలి? ఆ క్రియ జరగాలంటే దేవుని పట్ల నేను ధైర్యం కలిగి ఉండాలి. దేవునిలో నా ధైర్యం ఏంటిది? నా ప్రార్థన ఆలకించబడుతుంది. దేవునిలో నా ధైర్యం ఏంటిది? నాకు సమకూర్చబడుతుంది. దేవునిలో నా ధైర్యం ఏంటిది? నాకు విడుదల కలుగుతుంది. దేవునిలో నా ధైర్యం ఏంటిది? నన్ను బలపరచువాడు ఆయనే. దేవునిలో నా ధైర్యం ఏంటిది? మార్గం సరళం చేయవాడు ఆయనే. సో వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్? నువ్వు దేంట్లో ధైర్యం కలిగి ఉన్నావు? ఇన్ హూమ్ ఆర్ యూ కాన్ఫిడెంట్? నీ నిరీక్షణ, నీ ధైర్యం ఎవరిలో ఉన్నది? దేవుని ఉందా? లోకం ఉందా? లోకము నీకు సమాధానం ఇవ్వదండి. ఇచ్చిన కొంతవరకే కదా, నీతో వచ్చినా కానీ కొంత దూరం వరకు వస్తారు. శాశ్వతం వరకు, జీవితాంతం వరకు నీతో నడిచేది ఎవరు లేదు. సో యూ పుట్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, యూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నువ్వు దేవుని పైన నమ్మకం కలిగినట్లయితే, దేవుని పైన విశ్వాసం కలిగినట్లయితే నీ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆ 5వ అంశం ఏంటిది? మొదటిది గాడ్ హూ హియర్స్ us, God who provides us, God who delivers us, God who strengthens us, and God who will make a way. మార్గము సరళం చేసేవాడు ఆయన మాత్రమే. మరి మార్గం సరళం చేసినా లేదా? చేసినాడు. ఏ ఐగుప్తులు అయితే వాళ్ళు వెంటబడి వచ్చినారో ఆ ఐగుప్తులు ప్రతి ఒక్కరు కూడా ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయారు. ఏ ఒక్కరిని కూడా ఇంకొకసారి వాళ్ళు చూడలేదు. మనల్ని ఏ ఐగుప్తి అయితే వెంబడిస్తుందో ఆ ఐగుప్తి మనల్ని వెంబడించదు. ఐగుప్తి అనగానే ఇస్రాయేలు ఏం గుర్తొస్తాయంటే? దుఃఖము, బాధ, వేదన, శ్రమ కదా, కొట్టడము, తిట్టడము, మంచిగా చూసుకోకపోవడము, సరైన ఆహారం ఇవ్వకపోవడము. ఇటుకలు చేయమంటారంట, కానీ ఇటుకలు చేయడానికి కావాల్సిన సామాగ్రి ఇవ్వరు. వాళ్ళు వెళ్ళి గొడవ పడతారు. ఇటుకలు చేయమని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మేము ఇటుకలు చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఇవ్వకపోతే మేము ఎట్లా చేస్తాము? మేము ఇయ్యము, మీరు ఏమైనా చేస్తారు కానీ మాకు ఇటుకలు కావాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా
వాళ్ళు తట్టుకొని ముందుకొచ్చి మొరపెట్టుకుంటే దేవుడు వాళ్ళ మొర ఆలకించి ఏం చేశాడంట? మోషేని పంపించింది. కర్ర ఏకీభవించింది, ప్రజలు ఏకీభవించినారు. సో యువర్ కాన్ఫిడెన్స్ షుడ్ బి ఇన్ గాడ్. నీ ధైర్యము దేవుల్లో ఉన్నట్లయితే నీ ప్రార్థన ఆలకించబడుతుంది, నీ అక్కర్లు తీర్చబడతాయి, నువ్వు విడిపించబడతావు, నువ్వు బలపరచబడతావు, నీకు మార్గం సరళం చేయబడుతుంది. ఈ సంవత్సరం అనేక కొత్త ద్వారాలు దేవుడు తెరువును గాక. నువ్వు ఏమైనా ద్వారం దగ్గర నిలబడు. అనుకుందాం, నువ్వు జాబ్ గురించి ఎదురు చూస్తున్నావు, మంచి జాబ్ గురించి, జాబ్స్ రావట్లేదు. ఆ జాబ్ దగ్గర నిలబడి, దేవా ఈ జాబ్ అనే ద్వారం నా పక్షాన మూయబడ్డది, నేను నిలబడి ప్రకటించు. నువ్వు చేయించాకు, నీ చేత కరెంట్కపోవచ్చు, దేవుడు మాత్రమే రెండు జరగల కట్టవచ్చు. కాబట్టి ఎత్తిపట్టి, దేవా దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ యు సెడ్ యు విల్ మేక్ అవే వేర్ దేర్ ఇస్ నో వే. లార్డ్ ఐ ప్రే ఓపెన్ డోర్స్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్. వివాహం కొరకు ఎదురు చూసా, దేవా మంచి జీవిత భాగస్వామి దయచేయండి. పిల్లల కొరకు ఎదురు చూసా, గర్భం పక్షం నిలబడి చెప్పు, దేవా ఈ గర్భాన్ని ప్రకటిస్తాడు, సంతానం కలుగును గాక. యూ హ్యావ్ టు స్టాండ్. ఇప్పుడు మోషే ఏం చేయాలి? ఎర్ర సముద్రం మీద నిలబడి ఎర్ర సముద్రం వైపు చేయి చాపాలి, ప్రకటించాలి, రెండుగా చీల్చబడును గాక. సో నువ్వేం కావాలి? ఆ మూయబడిన ద్వారంగా నిలబడు, ప్రకటించు, అది ద్వారము తెరవబడుతుంది. నువ్వు ప్రకటించకపోతే, నువ్వు చెయ్యి చాపకపోతే, ప్రార్థన చేయకపోతే, నీ సైడ్ నుంచి నువ్వేం చేయకపోతే అక్కడ సైడ్ నుంచి కాదండి. ఒకవేళ మోసే చెయ్యి చాపకపోతే, ఆ కర్ర చాపకపోతే, మొడపెట్టకపోతే, ప్రార్థన చేయకపోతే, ఐదో సముద్రం అట్లా ఉంటుంది, మీరు ఇట్లనే ఉంటారు, వెనక వాళ్ళు వస్తూనే ఉంటారు. అందరి పరిస్థితి మారాలంటే ఒక వ్యక్తి యాక్ట్ చేయాలి. తన వెంటనే దేవుని వాక్యం సాయం చేశాడు కాబట్టి ఆ సముద్రము రెండుగా చీల్చబడ్డది. తర్వాత ఏం చూసాము? చెప్పిన మాట ప్రకారం ఏ ఐగుప్తుని ఈ రోజు చూస్తారో ఇక మీదట చూడరు. మనం నమ్ముదాము, ఇంతవరకు నేనైతే చూసాను, ఇక మీదట నేను చూడను. శ్రేష్టమైన ప్రాంతానికి, శ్రేష్టమైన దేశానికి, శ్రేష్టమైన స్థితిగతులకి, శ్రేష్టమైన పరిస్థితులకు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనే విశ్వాసంతో, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, నా ధైర్యం దేవుల్లో ఉంది కాబట్టి ఈ సంవత్సరం తప్పకుండా ప్రతి ప్రార్థన ఆలకించబడును గాక. దేవుడు నీకు వ్యతిరేకంగా లేడు, దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు, నీకు సహాయం చేయవాడు ఆయనే. ఎందుకు? వాగ్దానం ఏంటిది? ఎంతైనా నమ్మదగిన వాడు. ప్రార్థన చేస్తే నమ్మకంగా వింటాడు, జవాబిస్తాడు. మొరపెట్టుకుంటే ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఏం చేశాడ? మన ప్రతి అవసరత అక్కడ తీర్చబడదు కాక. సో మనం నిర్లక్ష్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా, ఇంకా ప్రేయర్ పాయింట్స్ రాయకుండా ఉన్నట్లయితే రైట్ యువర్ ప్రేయర్ పాయింట్స్. పేపర్ తీసుకొని, బుక్ తీసుకొని, మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ప్రేయర్ పాయింట్. వాట్ యు వాంట్ గాడ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఈ సంవత్సరం ఏమి చేయాలనుకుంటారో ప్రతి అంశము, బుక్లో కానీ, చిన్నదో పెద్దది ఏదైనా కానీ, నీకు ఏం కావాలి? వాట్ యు వాంట్. 10 మంది నీతో మాట్లాడలేదు, వాళ్ళు నాతో మాట్లాడాలి, నాకు అనుసంధానం కావాలి, లేదా వెతుకులో దొరకట్లేదు, అది నాకు దొరకాలి, వివాహం కొరకు, సంతానం కొరకు, ఏదైనా ఉద్యోగం కొరకు, ప్రతి విషయంలో కూడా యు రైట్ అండ్ యు విల్ రిసీవ్. డోంట్ స్టాప్ రైటింగ్. రైట్, ప్రే, యూ విల్ రిసీవ్. నేను మీతో ఏకీపిస్తాను. ప్రతిరోజు రాసుకున్న ప్రతి ప్రాంతం నాకు చెప్పకపోవచ్చు, నాకు చెప్పవచ్చు అవసరం కూడా లేదు. మీరు రాసిన ప్రతి ప్రాంతం వాట్ ఎవర్ ప్రేయర్ రిక్వెస్ట్ యూ రైట్, ఐ విల్ అగ్రీ విత్ యూ అండ్ ఎవ్రీడే ఐ విల్ ప్రే. దేవా సంఘస్థులు ఏదైతే వాళ్ళ బుక్లో రాసుకున్నారో నేను కూడా రాసుకున్నాను. నా అంశము ప్రతి ఒక్క అంశం నెరవేర్చబడగా. ఎందుకంటే మేము చివరి ఈ సంవత్సరం గడిచేసరికి మేము టిక్ మార్క్ కలిగి ఉండాలి. ఇంటూ మార్క్ కాదండి, దేవుడు చేయలేదు కాదు, దేవుడు చేస్తాడని చెప్పగలగాలి. ఎందుకు? దేని మహిమ. 10 మంది పోయో ఈ పేపర్లో నేను రాశాను, ఈ పేపర్లో ప్రతి ఒక్క టిక్ అయింది. అవ్వకపోతే నీ తప్పు, దేవుడు తప్పు కాదు. మనం నమ్ముదాము, వాక్యం కలుస్తారని మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. దేవుడు కొద్ది మాట దీవించింది కాక. ఆమేన్.